నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీకి రాజధాని లేకుండా చేసిన పాపం జగన్దేనని మరో 60 రోజుల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని పూతలపట్టు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ హెచ్చరించారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ కలికిరి మురళీమోహన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కులాల మధ్య వర్గాల మధ్య వైషమ్యాలు రగిల్చే విధంగా సినిమాలు తీస్తే చూసి చప్పట్లు కొట్టుకుని వైసీపీ నాయకులు కార్యకర్తలంతా అతనికి దండేసి దండం పెట్టి కాళ్ళు మొక్కుకొని సినిమాలు ప్రదర్శించాలని పోటీపడి మీరందరూ కూడా ఆ నిర్మాణానికి సహకరించినటువంటి వైసీపీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఆకాంక్షలని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఒక దుర్మార్గ పాలనలో ఏ రకంగా కోల్పోయింది, ఈ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రానికి జరగని రీతిలో రాజధాని లేని రాష్ట్రంగా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ తలదించుకునిందన్నటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి అధ్యయనం చేసి ఒక శాస్త్రీయ పద్ధతిలో దానిపైన ఒక సినిమా తీస్తే ఆ సినిమా చూస్తే ప్రజలు ఎక్కడ చేదరించుకుంటారో, జగన్మోహన్ రెడ్డి మీద ఉమ్ముతారో, ఆయన పరిపాలనని ప్రజల్లో పలచనవుతుందన్నటువంటి దురుద్దేశంతో సినిమా నాపాలని కుట్ర చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఐపీఎల్ తరహా ఈ రోజు మెట్పల్లి ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ సీజన్ 2 కొరకు వేలంపాట వేయడం జరిగింది. సీజన్ 2 లో 10 టీములుగా నిర్మించడం జరిగింది. 10 మంది టీ ఓనర్స్ తమ అనుకున్న తరహాలోనే కోరుకున్న ప్లేయర్స్ యాక్షన్ లో కొనడం జరుగుతుంది. సీజన్ 1 లో కోరుట్ల లీడర్లు అందరి సహాయ సహకారంతో ఎమ్మెల్యే సాయంతో చాలా అద్భుతంగా చేసుకున్నాం. ఈసారి కూడా వాళ్ళందరూ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నామని మెట్పల్లి క్రికెట్ అసోసియేషన్ లో దాదాపు 400 మంది సభ్యులు ఉన్నారు. మెట్పల్లి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబు జగపతి తెలిపారు. మేము గత 2 సంవత్సరాల నుంచి మెట్పల్లి ప్రీమియర్ లీగ్ అని ఐపీఎల్ తరహాలో మెట్పల్లి ప్రీమియర్ లీగ్ చేసుకుంటున్నాం. గత సంవత్సరం కూడా చాలా అద్భుతంగా చేసుకున్నాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఈరోజు యాక్షన్ చేసుకుంటున్నాం. సీజన్ 2కి మాకు చాలామంది దాతలు కానీ స్పాన్సర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ సహకరించారు. వాళ్ళ సహాయ సహకారాలతో ప్రతి ఒక్క కొరుట్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రతి ఒక్క లీడరు మా మెట్పల్లి క్రికెట్ అసోసియేషన్కి అందరూ సహకరించారు. ఈ సంవత్సరం సుతా మేము గొప్ప చేసుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. టోటల్గా మాకు వచ్చేసి మెట్పల్లి క్రికెట్ అసోసియేషన్లో 400 మంది సభ్యులు ఉన్నారు. ఒక 10 ప్రాంతాలతో పోయినసారి 10 ప్రాంతాలు చేసినాం. ప్రతి ఆటగాడికి వాళ్ళ భద్రతను చేసుకుంటూ కేర్ తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యం కానీ ఏదైనా ప్రతి కేర్ తీసుకుంటూ పోయిన సమ్మర్లో విపరీతమైన ఎండలు అప్పుడు సుతా వాళ్ళని కేర్ తీసుకొని ఎంపీలు అది సూపర్గా చేసుకున్నాం. ఈసారి సీజన్ 2 సుతా చేసుకుంటున్నాం. ఇప్పుడే యాక్షన్ అవుతుంది. ఇప్పుడు సుతా సేమ్ యాజ్ ఈజ్ 10 ఫ్రాంచైజీలు. శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో మాఘమాసం రథసప్తమి మరియు శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, సప్త నదీ జలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం జరిగింది. మూల విరాట్ కు ఏకాదశి హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి సాయం, సంధ్యాహారతి పూజలు ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నిర్వహించారు. అమ్మవారి యొక్క ఆలయంలో మనం ప్రతి నెల కూడా జరుపుకునే విధంగా పౌర్ణమిని పురస్కరించుకుని చండీ హోమ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమంలో 60వ చండీ హోమ కార్యక్రమం మాఘమాసంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని 23వ తారీఖు ఫిబ్రవరి 2023 అమ్మవారి యొక్క సన్నిధానంలో సాయంత్రం 4 గంటల నుండి విశేషంగా చండీ హోమ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని ఈ చండీ హోమం ప్రత్యేకంగా చేయించుకోవాలనుకునేటువంటి వారు ఆలయ కమిటీని సంప్రదించి పేరు నమోదు చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాము. అదేవిధంగా 24వ తారీఖు శనివారం లలితా జయంతిని పురస్కరించుకుని అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా కార్యక్రమాలంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాగలరని కోరుతున్నాము.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ జమ్మికుంట మండల కేంద్రంలోని మోత్కులగూడెం అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కురపాటి రమేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చేల్పూరి రాము మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, స్వామినాథన్ కమిషన్ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, విద్యుత్ సరఫరా బిల్లు 2022 ఉపసంహరించాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఢిల్లీ నడిబొట్టును రైతులు శాంతియుత ధర్నా చేయడానికి పోతుంటే వాళ్ళపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతోటి లాఠీ చార్జ్ చేసి విపరీతమైన కొట్టడం జరుగుతుంది. వెంటనే మోడీ ప్రభుత్వం ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాబోయే ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వాన్ని గోరికడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా నూతన విద్యా విధానం కాషాయీకరణను రద్దు చేయాలని చెప్పి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజధాని ఫైల్ సినిమా విడుదలతో గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న చందాన కంగారులో వైసీపీ నేతలకు మూలశంక వచ్చేలా ఉన్నాయని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం నందు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసిన సత్యానందరావు మాట్లాడుతూ జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ను మార్చారని ఆరోపించారు. 34,000 మంది రైతుల యొక్క రాజధానిని చిన్నాభిన్నం చేసి అమరావతిని రాజధాని కాకుండా చేయాలనే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఈనాడు రాజధాని ఫైల్స్ పేరుతో ఒక సినిమా రూపంలో వస్తూ ఉంటే ఆ రైతుల యొక్క పడ్డ ఇబ్బందులు అన్నీ కూడా రేపు ఒక సినిమా రూపంలో వస్తూ ఉంటే దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతూ ఉంది. అంటే ఒక సినిమాను చూసి ముఖ్యమంత్రి భయపెట్టడం మరి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. మరి రాజధాని ఈనాడు అమరావతి రాజధాని 3 రాజధానులు అన్నాడు, 3 మొక్కలాట ఆడారు. పైగా మొన్న వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఒక 2 సంవత్సరాలు కావాలని అంటున్నాడు ఎన్నికల వేళ. ఇవన్నీ చూస్తూ ఉంటే మరి చేతకాని పరిపాలనతోటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాజధాని లేకుండా చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని యథాతథంగా పాత రాజ్యాంగ పరిధిలోని చట్టాలను అమలు చేయాలని అన్నారు. తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో పట్టణంలోని పురధి వీధుల్లో ఎర్ర జెండాలతో శ్లోకాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు. భారత్ బంద్ ను ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి చిన్న చింతకుంట పట్టణంలోని మెయిన్ బస్టాండ్ కుడలిలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే కార్మికుల, రైతులు తరపున ఉంటూ వారి సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించే విధంగా ఉండాలి. కేంద్రంలో ఉన్న భాజపా సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా నల్ల చట్టాలను అమలు చేయాలని భావిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇలా ఏవైతే తెచ్చిన నల్ల చట్టాలు ఉన్నావో వాటిని వెనక్కి తీసుకొని ప్రస్తుతం ఇంతకుముందు ఉన్న చట్టాలను అమలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే ఈ ప్రభుత్వం చేస్తున్న పనికి మనుషులుగా బతికే పరిస్థితి లేదు, అందరు బానిసలుగా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక మనిషి బతకడానికి పరిశ్రమలు అవసరం, కానీ ఆ పరిశ్రమలు మనిషిని బతికే లేకుండా వాతావరణ కాలుష్య కారకం తీసుకురావడం కరెక్ట్ కాదు. ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో దాదాపుగా 15 ఇథనాల్ కంపెనీ తెస్తుంది. వాటి వల్ల భారతదేశంలో కానీ ఈ తెలంగాణలో కానీ ఆ విత్తనాల కంపెనీ ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా వాతావరణము, భూమి, నీరు అన్ని కాలుష్యము అయ్యి మనుషులు ప్రస్తుతానికి బతుకుతారు కానీ భవిష్యత్తులో బతికే పరిస్థితి లేకుండా పోతుంది. అమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రచార రథం ప్రారంభించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు, అమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఐతావత్తుల ఆనందరావు ఎలక్షన్ ప్రచార రథంను వారి స్వగృహం వద్ద ప్రారంభించి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఈసారి కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు సూర్యప్రభ వాహనంపై పట్టణంలోని 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఈ వేడుకలో పాల్గొన్న మార్కాపురం గిద్దలూరు ఎమ్మెల్యే నూతన సమన్వయకర్తలు కొందరు నాగార్జున రెడ్డి, అన్న రాంబాబు, సూర్యప్రభ వాహనం వెంట అనేక సాంస్కృతిక కార్యక్రమాలు.